నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ పాట మీకు శివుడి మీద పాట 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా. అంటే మీరు చిన్న పంచాలి పాటలు పాడుతుంటారా? చిన్నప్పటి నుంచే పాడేది, అమ్మ పాడేది, నాన్న పాడేది, ఇంకంతా మన ఇంట్లో అంతా సింగర్సే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. మీరు కోలాటం కూడా నేర్పిస్తారని విన్నాను. అవును. ఓకే, ఎక్కడమ్మా? అట్లా ఊర్లలో ఏడ చెప్తాడా. సంక్రాంతి పాటలు పాడిపోయినా రిలీజ్ అయిందా సంక్రాంతి? రిలీజ్ అయింది. అదే ఎట్లా ఉంటదంటే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగన్న ఏసిండు సలిపోగి మంటలో నాగమల్లే దారిలో. ఒక ఫోక్ సింగర్ అంటే ఊర్లో ఉన్న మాణిక్యాన్ని తీసుకొచ్చి బయట ఇప్పుడు పరిచయం అయినమాట. ఎలా ఉంది? శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పంపించారు. అక్కడ ఏ పాట పాడారు? అక్కడ రావుతల్లి పాట, లెగరా సాంబయ్య, ఆ. ఒకటి పాడి సెట్టు ఈత సెట్టు కల్లే పారంగా నిజామల్లే దారిలో కల్లే పారంగా నిజామల్లే దారిలో. ఇంద్రజ మేడం వచ్చి మంచిగా వాడినామని ఆమె డాన్స్ చేసింది, రశ్మి గారు డాన్స్ చేసిర్రు, మంచిగా చేసిర్రు ఆడ. అంటే ఫోక్ సింగర్స్ అనగానే భిక్షవమ్మ కూడా ఒక మెంబర్ అని ఒక పర్సన్ గుర్తొస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సంతోషంగా ఉందయ్యా. అసలు ఇంత మంచి పేరు వచ్చింది నాకు, సాలుగా నా జన్మకి ఇది అట్లా అనిపిస్తుంది అన్నట్టు. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.